గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 స్వేచ్ఛ నిన్న రాత్రి ఈరోజు పొద్దున టీవీలో చూడగానే చనిపోయిందన్న వార్త తెలియగానే చాలా బాధ అనిపించింది. తను జర్నలిజంలో నేను అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న వివిధ టీవీ ఛానల్స్లో యాంకర్గా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం చూస్తున్నాము. అందరికీ నోన్ పర్సన్ అయినటువంటి అమ్మాయి మరి ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరం. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, అమ్మాయికి ఆత్మశాంతి కూడా చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక పాప కూడా 9 ఏళ్ళ పాప, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్వేచ్ఛ నిన్న రాత్రి ఈరోజు పొద్దున టీవీలో చూడగానే చనిపోయిందన్న వార్త తెలియగానే చాలా బాధ అనిపించింది. తను జర్నలిజంలో నేను అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న వివిధ టీవీ ఛానల్స్లో యాంకర్గా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం చూస్తున్నాము. అందరికీ నోన్ పర్సన్ అయినటువంటి అమ్మాయి మరి ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరం. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, అమ్మాయికి ఆత్మశాంతి కూడా చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక పాప కూడా 9 ఏళ్ళ పాప, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.